బాక్సాఫీస్ వద్ద యానిమల్ వసూళ్ల వేట కొనసాగుతోంది. తొలి చిత్రం అర్జున్ రెడ్డితోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత హిందీ పరిశ్రమ వైపు వెళ్లారు. అక్కడ అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ రీమేక్ చేసి మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తైతే సందీప్ తెరకెక్కించిన మూడో చిత్రం యానిమల్ వసూళ్ల పరంగా మరో ఎత్తు అనాలి. రణబీర్ కపూర్ కథానాయకునిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకువెళుతోంది. విడుదలైన రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 116 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తొలి వారాంతానికి 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా 16 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 817.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రణబీర్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు సాధించిన వసూళ్ల ప్రకారం ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో యానిమల్ టాప్ 5లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్, పఠాన్ చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక యానిమల్ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు అనువాదాన్ని దిల్ రాజు విడుదల చేశారు. రిలీజ్ అయిన తొలి రోజే 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని దిల్ రాజు పేర్కొన్నారు. తెలుగు వెర్షన్ ఇప్పటి వరకు దాదాపు 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఇలా ఏడాది సందీప్ రెడ్డి బాక్సాఫీసును షేక్ చేసే చిత్రం తీశారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ ఓ నిర్మాత. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమిరి కీలక పాత్రలు పోషించారు. యానిమల్కి రెండో భాగం యానిమల్ పార్క్ రానున్న సంగతి తెలిసిందే.